మరి ఎవరైతే ఈ బాధ్యత తీసుకుంటారో అంటే ఈ సొసైటీస్ ద్వారా అంటే ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించింది కాబట్టి వ్యవసాయ మార్కెట్కి సంబంధించింది కాబట్టి రైతులకి మన నరేన్ గారు కానీ వారి టీం కానీ అక్కడ ఉన్న అధికారులు కలుపుకొని మరి ఎవరైతే రైతులు ఉన్నారో మరి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అంటే అరేన్ కూడా చిన్న వయసులో ఉన్నారు కాబట్టి అతను కూడా చదువుకున్నాడు. ఒక సర్వీస్ అన్నది అంటే డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి, బ్యాంకుల ద్వారా మనం రైతులకు ఏ రకంగా రుణాలు ఇప్పించగలం, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ఏదన్నా కొత్త స్కీమ్స్ పెట్టినా ఆ ఇంప్లిమెంటేషన్లో రైతుల్ని కోఆర్డినేట్ చేసుకొని అంటే అధికారులు ఎలాగ ఉంటారు కాబట్టి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని మరి కొప్పరు గ్రామానికి అంటే ఎందుకంటే అగ్రికల్చర్గా చూసుకుంటే కొప్పరు గ్రామం బలమైంది కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో అందరినీ కలుపుకొని అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పార్టీలకు అతీతంగా లిఖిత పొడి కంసాల పేదపొడి రాములు గారు కూడా ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకులు. మరి కొప్పలు కంసాల పేదపొడి లిఖిత పొడి 3 గ్రామాలు చూసుకుంటే కనుక మనకి వ్యవసాయంగా బాగా దిగుబడి ఉన్న గ్రామం ఇది. మరి గ్రామాన్ని ఈ సొసైటీని కూడా ఏదైతే మీకు ఈ బాధ్యత ద్వారా సొసైటీగా మరి అధ్యక్షుడిగా మీకు నియమించారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పిన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.